హాయ్ అండి, వెల్కమ్ టు అత్తమ్మ చేతి రుచులు. నేను మీ మాన్య. ఈరోజు వీడియోలో మ్యాక్రోనీ లేదా పాస్తా ఎలా చేయాలో చూద్దాం. ముందుగా మనం ఒక గిన్నెలో నీరు వేసుకొని అందులో మ్యాక్రోనీ వేసుకొని తగినట్టుగా సాల్ట్ యాడ్ చేసుకొని ఉడకపెట్టుకోవాలండి. బాగా ఉడికించుకొని ఒక 70% అలా ఉడికిన తర్వాత స్ట్రెయిన్ చేసుకోవాలి. నెక్స్ట్ దీనికి కావాల్సిన ఐటమ్స్ వచ్చేసి ఆనియన్స్, గుప్పెడంతా పచ్చి బఠానీ తీసుకున్నాను. నెక్స్ట్ మనం క్యాప్సికమ్ ఒక మీడియం సైజ్ అంత కప్పులో తీసుకోవాలి. సన్నగా స్లైసెస్గా కట్ చేసుకొని, ఇంకా నేను ఇక్కడ 2 టమాటోస్ తీసుకున్నాను. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్తే స్టవ్ మీద కడాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకోవాలండి. ఉల్లిపాయలు అనేది కొంచెం వేగాలి, మంచిగా రోస్ట్ అయిన తర్వాత నెక్స్ట్ మనం ఇందులోనే టమాటోస్ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ ఉల్లిపాయలు టమాటోస్ అనేది కొంచెం బాగా రోస్ట్ అయ్యేలాగా చూసుకోవాలి. రోస్ట్ అయిన తర్వాత వీటిని తీసి పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలండి. నెక్స్ట్ సేమ్ కడాయిలోకి మనం ఇంకో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకొని 1 టేబుల్ స్పూన్ అంతా ఆవాలు యాడ్ చేసుకోవాలండి. ఆవాలు చిట్లిన తర్వాత నేను ఇక్కడ 1 స్పూన్ జీలకర్ర తీసుకున్నాను. మీకు ఇష్టం ఉంటే వేయచ్చు, లేదంటే స్కిప్ చేయొచ్చు. 1 స్పూన్ హోల్ గరం మసాలాస్ యాడ్ చేసుకున్నాను. ఇందాక కట్ చేసి పెట్టుకున్న ఆనియన్సే కొంచెం వేసుకున్నాను. 2 పచ్చిమిర్చి, క్యాప్సికమ్ హాఫ్ కప్ వేసుకొని ఇది మంచిగా ఫ్రై అయ్యేలాగా చూడాలండి. నెక్స్ట్ ఇంకో సైడ్ ఇక్కడ మన పాస్తా రెడీ అయిపోయింది. సో ఉడికింది కాబట్టి ఈ పాస్తాని మనం స్ట్రెయిన్ చేసి పక్కన పెట్టుకోవాలండి. నెక్స్ట్ ఇదే క్యాప్సికమ్లోకి మనం కొంచెం బీన్స్ యాడ్ చేసుకొని జింజర్ గార్లిక్ విత్ పచ్చిమిర్చి పేస్ట్ మనం యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ మనం ఇందాక గ్రైండ్ చేసి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయలు టమాటో పేస్ట్ నేను యాడ్ చేసుకున్నాను. ఇక్కడ ఇది యాడ్ చేయడం వల్ల పాస్తా అనేది మంచి టేస్ట్ అండ్ ఫ్రాగ్రెన్స్ కానీ స్మెల్ కానీ చాలా బాగుంటుందండి. సో పేస్ట్ ఇక్కడ మనం బాగా బాయిల్ చేయాలి. ఇందులో నుండి ఆయిల్ బయట వచ్చే వరకు లో ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే మనం ఈ తాలింపును వేయించుకోవాలండి. నెక్స్ట్ ఇక్కడ స్ట్రెయిన్ చేసి పెట్టుకున్నటువంటి పాస్తా యాడ్ చేసి స్లోగా మిక్స్ చేయాలండి, స్మూత్గా, లేదంటే పాస్తా అనేది విరిగిపోతుంది. సో సాఫ్ట్గా మనం ఇక్కడ పేస్ట్ అనేది మొత్తం పాస్తాకి పట్టేలాగా స్లోగా మిక్స్ చేసుకోవాలండి. ఇప్పుడు మిక్స్ అయిన తర్వాత మనం ఇందులోకి 2 రెమ్మలు కరివేపాకు యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు పాస్తా రెడీ అయిపోయిన తర్వాత మనం లాస్ట్లో గుప్పెడంత కొత్తిమీర ఆకు వేసుకొని మంచిగా కలుపుకున్నామంటే అంతేనండి, ఎంతో టేస్టీ అయిన టమాటో పాస్తా అనేది రెడీ అయిపోయింది. సో మీరు ఈ పాస్తాని టిఫిన్, లంచ్ ఆర్ డిన్నర్గా కానీ తీసుకోవచ్చు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్కి.